స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకునే దినం మరి ఈ 11వ నెల 2వ తారీఖు మొదటి విశ్రాంతి దినం గనక మరి దినం ప్రభు రాత్రి భోజనం మరి దేవుని సన్నిధికి ఎంతమంది వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారు? నా ఆశ, దేవుని చిత్తం ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలన్నదే మరి దేవుని చిత్తం గనక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలి అని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ గ్రామాల్లో మీ రాష్ట్రాల్లో మీరు ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి తప్పక వెళ్ళాలి అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతాను. ఏమంటే ఆయన రెక్కల క్రింద మనకట, ఆయన రెక్కలతో మనం కప్పుతాడట. దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడంటే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం. దేవునికి ఈ దినం మనకు ఆశ్రయం. ఏమనుకుంటున్నారు మీరు? గృహం కట్టుకున్నాను కదా, ఈ గృహమే నాకు ఆశ్రయం అనుకుంటున్నారా? నాకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి అనుకుంటున్నారా? మరి అవన్నీ నీకు ఆశ్రయంగా భావిస్తున్నారా? ఆపద్దినమున ఆస్తి అక్కడికి రాదని బైబిల్లో ఉంది కనుక మనం ఎవరిని ఆశ్రయించాలంటే ఆస్తిని కాదు, మనం ఎవరిని ఆశ్రయించాలంటే మనకున్న బంగళాలు కాదు, మనకున్న స్థిరాస్తులు చిరాస్తులు కాదు, మనం ఆశ్రయించాల్సింది ఆయన రెక్కలను. ఆయన రెక్కలేనండి మనకు మరి ఆశ్రయం అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆయన రెక్కల కిందకి ఎప్పుడైతే నువ్వు ఆశ్రయం కోరి వెళ్తావు, ఆయన తన రెక్కలతో నేను క్రొప్పుతానంటాడు. కింద వచ్చిన ఉంటాడంటే ఆయన సత్యము. దేవునికి స్తోత్రం. ఆయన సత్యమై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ సత్యం ఎలాంటిదంటే ఒక కేడుముగా, ఒక డాలుగా నన్ను కాపాడుతుందని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మరి ప్రతి ఒక్కరూ మన పరిస్థితి ఏదైనా సరే, మన స్థితిగతులు ఏమైనా సరే, మరి మనం ఏం చేయాలంటే కేవలం నీకు ఎంత ఉన్నా ఏదున్నా నీవు వాటిని ఆశ్రయించకూడదు, కానీ నా ప్రభుని యేసును మాత్రమే, మన ప్రభుని యేసు క్రీస్తును మాత్రమే మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆయన రెక్కల నీళ్ళలోకి వెళ్ళాలి. ఆయన రెక్కల నీళ్ళు, ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే వెళ్తామో మరి ఆయన ఒక కేడుములాగా, ఒక డాల్ లాగా మన చుట్టూ కాపుదలుగా ఉంచి మరి మనకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చి మరి మనల్ని దీవిస్తాడు, కాపాడుతాడు. కునుకక నిద్రపోని అని దేవుడు కనుక మరి ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధి నిర్లక్ష్యం చేయొద్దు అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఈ మాటలు మరి మనందరి వినుకుల్లో దేవుడు దీవించును గాక. ఆమె స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజల తండ్రి యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు వారికి వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాలను తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తాను. నీకు బిడ్డలందరికీ నీ కృపంచమని, నీ దయించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ నీ రెక్కల నీడను ఆశ్రయించి నీ యొక్క కాపుదల పొందడానికి కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇద్దరం ఎక్కడెక్కడ ఆరాధన చేస్తే ప్రతి చోట నీ మహిమ దిగి వచ్చిన కాకని ప్రార్థిస్తున్నాం. ప్రభు అనేక మంది నీ ప్రజలు జ్ఞాపకం చేసుకుని కృపించండి, దయించమని ప్రార్థిస్తున్నాం. వ్యాధిగ్రస్తులు ఉన్నారు, బాధ రోగంతో ఉన్నారు, రకరకాలైన పరిస్థితులు ఉన్నారు. అందరినీ కూడా కనికరించండి, కృప చూపించండి. ఇద్దరం ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిగిన బిడ్డలందరికీ నీ కాపుదల నుంచి సంవత్సరం అంతా దగ్గరటం ఉంచండి. అలాగే తండ్రి నాయన నీ చిత్తం జరిగించమని అందరి పట్ల నీ కృప నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డ. ప్రభు మనందరితో మాట్లాడి మనం బలపరచను, మీరు బలపరచబడాలని నమ్ముతున్నా. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. అలాగే దిన ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిగిన బిడ్డలందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్న దేవుడు నీ కుటుంబాన్ని మళ్ళా దీవించును గాక. ఆమేన్.